మనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. ఏం సార్ 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, ఇప్పటికే 2 గంటలు పూర్తయినటువంటి పరిస్థితి. ఇది అంటే అంత కష్టంగా ఉందా దీన్ని పోర్చడానికి? ఏంటి అసలు పొజిషన్ ఏంటి ప్రస్తుతం? బుడమేరుకి సంబంధించినటువంటి ప్రధానంగా లెఫ్ట్ బండ్కి సంబంధించి 3 బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో ఇది పూడ్చడం అంటే చాలా క్లిష్టతరమైనటువంటిది. అంటే ఎందుకంటే ఇది దారి తిండి లేనటువంటి ప్రాంతంలో గండ్లు పడినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ గండ్లకి చేరుకోవాలంటే అక్కడ ఏదైతే మనం శాంతినగర్లో బ్రిడ్జ్ ఉందో దానికి సంబంధించిన అప్రోచ్ కూడా ఆ రోజు వరదకి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా మేము ఇమ్మీడియట్లీ గండిని పూడ్చాలని చంద్రబాబు ఆదేశాల ప్రకారం వచ్చి చూసి ఇమ్మీడియట్లీ ఆ బ్రిడ్జెస్కి అప్రోచ్ చేసుకున్నాం. మరి అప్రోచ్ చేసుకుని బండ మీదకి వచ్చేటప్పుడు ఇదంతా కూడా కాటన్ లూజ్ సాయిల్, వెహికల్ ఖాళీ వెహికల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, దిగబడిపోయేటువంటి కనిపిస్తున్నటువంటి రోడ్ అంతా కూడా మేము కూడా నడిచొచ్చే ఇదంతా కూడా ఇప్పటికిప్పుడు చేసిందేనా? ఈ 3 రోజుల్లో ఉన్న రోడ్డేనా? ఈ 3-4 రోజుల్లోనే దగ్గర ఈ ఏదైతే ఇప్పుడు ఈ బ్రీచెస్లో ఎంత మెటీరియల్ దింపుతున్నామో అంత డబల్ మెటీరియల్ ఈ యొక్క బండ మీద స్టాక్ చేసుకుని చేయవలసి వస్తుంది. ఎందుకంటే కింద బ్లాక్ సాయిల్ కాబట్టి మన రోడ్డు ఫామ్ చేసినా మళ్ళీ ఒక వర్షం పడినా మళ్ళీ మేము చేసినటువంటి రోడ్డు అంతా కూడా మట్టిలోకి పోయి మళ్ళీ బ్లాక్ మట్టి పైకి వస్తుంది, మళ్ళీ కొత్తగా రోడ్డు ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సింగిల్ కాబట్టి మళ్ళీ ఎదురొచ్చి లారీకి తప్పుకోవడానికి మళ్ళీ డబల్ రోడ్డుని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అది దిగిపోతూ ఉన్నాయి. ప్రతి ఈ 50 మీటర్లకి మళ్ళీ ఒక జేసీబీ పెట్టుకుని ఆ వెహికల్ దాటినంటే మళ్ళీ సరి చేసుకోవడం, దిగిపోయిన వెహికల్ని మళ్ళీ నెట్టుకోవడం, ఇంకా వర్షం వచ్చినా గాలి వచ్చినా అట్లా కంటిన్యూషన్ పని చేసుకుంటూ వెళ్ళగలిగాం. కాబట్టి అట్లీస్ట్ మనం ఫస్ట్ బ్రీచ్ అండ్ సెకండ్ బ్రీచ్ రెండు కూడా మనం సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకోగలిగాం. రాత్రి ఏదైతే 3వ బ్రిడ్జ్కి సంబంధించి ఇది ఇప్పుడే చూసారు ఒక రింగ్ బండ్ను కూడా, ఎందుకంటే డైరెక్ట్గా వెహికల్ తీసి దింపేసిన తర్వాత మళ్ళీ అది తిరగడానికి మళ్ళీ కావాలి. ఇప్పుడు ఇదే 3-4 అవర్స్ పట్టింది ఈ రింగ్ బండ్ వేసుకోవడానికి. అంటే ఇట్లాగా ఏదైతే ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ రోజు కల్లా ఈ థర్డ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం అనేది అనిపిస్తుంది. అసలు పూర్తిగా చేస్తే 3వది కూడా పూర్తయ్యే అవకాశం ఉందా? అసలు మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, మీ ఇంజనీర్లు కూడా అసలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? కంట్రోల్ చేయడం అయ్యే పనే ఉందా అసలు? లేదు, 100%. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం 210 మీటర్లు బ్రీచెస్ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 110 మీటర్లు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు నిన్నటి దాకా కూడా ఈ 2 గంటల నుంచి కూడా 3,000-4,000 క్యూసిక్లు సింగనగర్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మేము 2 గంటలను అరెస్ట్ చేసామో ఆటోమేటిక్గా 50% క్లోజ్ అయింది రాత్రితోటి. ఇంకటి వచ్చి ఈ ఒక్క గంటే అంచేత ఆర్మీ అధికారులను కూడా రంగంలోకి దించారు. అసలు వాళ్ళు మీతో ఏం మాట్లాడారు? మీరు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది, ఏం చెప్తున్నారు దీన్ని? అంటే కొంచెం అర్జెంటుగా దీన్ని పోర్చడానికి ఎట్లాంటి ప్లానింగ్ ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర? అంటే ఆర్మీ అధికారుల కంటే వాళ్ళు ఏదైనా అంటే వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమీ లేకపోవడం వల్ల దీనికి ఆపోజిట్ ఏదైనా బ్రిడ్జ్ లాంటిది ఏదైనా వేసుకుని ఆ మెటీరియల్ని వాళ్ళు ఏదైనా డైరెక్ట్గా డంప్ చేసుకుందామన్నా కూడా ఇది 100 మీటర్లు పెడితే ఒకవేళ బ్రిడ్జ్ మనం చేసుకోవాలనుకున్నా మళ్ళీ ఆ మెటీరియల్ తెచ్చుకొని ఇది బిగించేయడానికి కూడా 2-3 డేస్ పడుతుంది, 2 డేస్. మళ్ళీ అవతల కూడా రోడ్డు కూడా అది కూడా మళ్ళీ దీనికంటే అధ్వానంగా 7 గంటలు పడ్డాయి. మళ్ళీ ఆ రోడ్ని మళ్ళీ ఈ టైప్ ఫార్మేషన్ చేసుకుంటే కానీ ఇక్కడికి మెటీరియల్ రాదు, అలా ప్రాబ్లం ఉంది. అలాగే ఇంకా ఏదైనా కాంక్రీటు ఏదైతే ఇటువంటి గండ్లు పొడచాలనుకున్నప్పుడు ఈ హైవే ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కాంక్రీట్ దిమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి ఇందులో పేర్చుకుంటే వెళ్ళొచ్చు అన్నారు, కానీ అవి కూడా అలా ఇవి 30 టన్నులు వెయిట్ అసలు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇట్లా కొన్ని ప్రికాషన్స్ వాళ్ళు ఉన్నవి, కానీ అది ఏదైనా హైవే మీరు చేస్తున్నటువంటి విధానంలోనే దీన్ని పోర్చాలి, దీనికి వేరే ఆల్టర్నేటివ్ అయితే కనిపించట్లేదు. అంటే అదే చెప్పాం వాళ్ళకు కూడా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ వే తీసుకుని ఏదైతే ఫిల్ చేస్తూ ఉన్నామో దీనికి అదనంగా ఎంత ఏ పని చేయగలిగినా కూడా దానికి సోర్సెస్ మీరు చూసుకుని చేయండి. ఎందుకంటే మీరు ఎంత 10% సపోర్ట్ చేసినా మాకు తగ్గుతుంది బర్డెన్ అని, అంటే వర్క్ బర్డెన్ తగ్గుతుందని. అలాగే టైం సేవ్ అవుతుంది, అలాగే మాకు అక్కడ ఫ్లడ్ వాటర్ కూడా సేవ్ వాళ్ళ మీదకి వెళ్ళకుండా చేయగలుగుతాం చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు కూడా నిపుణులు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ వేస్ పెద్దగా కనపడుతున్నట్టుగా ఉండట్లేదు. ఎందుకంటే ఇందులో దిగి చేద్దామనంటే ఇది ఆల్రెడీ లూజ్ సాయిల్, బాగా డెప్త్ కూడా ఇంచుమించుగా 15 ఫీట్ 15 అడుగులు డెప్త్ ఉంది, బాగా కోసేసింది. అంచేత వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ లోపుగా మేము కూడా కొంచెం మా గోదావరి దగ్గర ఎక్కువ ఈ ఎవరైతే ఈ యొక్క వలలు పన్నేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా లోతుకి 50 అడుగులు 60 అడుగులు కూడా మునుగుతారు. అదేవిధంగా గోదావరిలో కూడా చేపల వేటకి పెద్ద పెద్ద బల్లీలు వేస్తారు. అందుకే నేను కూడా నిన్న మెగావాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తెప్పించి ఏదైనా మనం సెకండరీగా అటు నుంచి ఏదైనా బాదులు పాతుకుని ఏదైనా మన దగ్గర బాగా స్ట్రాంగ్ ఆర్సీసీ రేకులు అవి ఉంటాయి కాబట్టి వాటిని అడ్డు పెడితే కనీసం ఫ్లో ఆపితే
అంటే ఎందుకంటే మేము పని చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడంటే కొద్దిగా ఫ్లో తగ్గింది నిన్నటి మీద. నిన్న ఎందుకంటే 10,000 క్యూసెక్లు ఉంది ఈ బుడమేరులో. అంత వాటర్ ఫ్లో అవుతుంటే మేము వేసిన మెటీరియల్ కూడా కొంత స్క్రిప్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మేము కూడా దానికి మార్చుకున్నాం. అందుకే 1 టన్ను ఏదైతే వెయిట్ ఉంటుందో ఆ రాళ్ళు తెచ్చుకునేస్తాం. ఆ రకంగానే సెకండ్ నేను ఫిల్ చేసాం. ఏదైనా కొంచెం ఫ్లో ఆపగలుగుతాను ఉద్దేశంతో ఆ వెర్షన్ కూడా ఆలోచన చేయమని. అంటే ఏదైతే ఇప్పుడు ఈ రోడ్డు ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ చేసి 2 గంటలు పూడ్చి 3వ గంట ఏదైతే పూడుతున్నామో ఈ పని యథావిధిగా జరుగుతూనే ఆల్టర్నేటివ్ ఇంకా దీనికి సపోర్ట్గా ఏదైనా బెటర్గా ఎర్లీగా అయిపోయేది ఏంటంటే కొంచెం ఆలోచన చేసి చేయమని చెప్పేసి కూడా ఆ మిలిటరీ వాళ్ళ టీంని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మీరు ఆల్రెడీ 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వెళ్ళినటువంటి వాటర్ విజయవాడ సిటీ మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ప్రకారం చూస్తే ఇది ఎప్పటికి పూర్తవుతుంది? ఈలోపు సిటీ మీదకి ఎంత వాటర్ వెళ్ళే అవకాశం ఉంది? ఏమన్నా అంచనా ఉందా మీకు? ఏదైతే ఆ రోజు బ్రీచెస్ పడిన రోజు దగ్గర దగ్గర ఒక 30,000 నుంచి 40,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా వరద నీరు ముంచెత్తినటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర ఒక 5 టీఎంసీలు నీరు వరకు కూడా ఆ రోజు వరద నీరు మరి ఏదో సింగనగర్ని కానీ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఏదైతే ఈ ఫ్లడ్కి సంబంధించి ఏదైతే ఈ బ్రీచెస్ని మేము కంట్రోల్ చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి మరి కొంతమేర వాటర్ తగ్గింది. అందుకే అక్కడ సింగనగర్లో ఇది కూడా మొదట్లో 5 అడుగులు 6 అడుగులు లోతున్నటువంటి నీరంతా కూడా 2 అడుగులు అడుగుకి 3 అడుగులు కొన్ని చోట్ల తేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ బుడమేరు ఏంటంటే లోకల్ క్యాచ్మెంట్లో వర్షం పడితే ఇమ్మీడియట్లీ వితిన్ 4 అవర్స్లో ఆటోమేటిక్గా వచ్చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నేను కూడా గత 4-5 రోజులు ఇక్కడే ఉంటున్నాను. మొన్న ఒక రోజు అయితే మొత్తం డౌన్ అయింది. ఓకే పనులు జరుగుతాయి అని అనుకుంటే నైట్ వర్షం కురిసింది. వెంటనే వితిన్ 4 అవర్స్లోనే మళ్ళీ పొంగిపోయి మళ్ళీ మా పనులకు కూడా ఆటంకం చేసి దగ్గర నిన్న అయితే 8,000-9,000 క్యూసెక్కుల నీరు నిన్న ఒక్కరోజే ప్రవహించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం 2 బండ్స్ కంట్రోల్ చేసాం కాబట్టి ఈ 3వది కూడా కంట్రోల్ చేసుకుంటే నాకు తెలుసుంటే ఇది కూడా ఈ పగలు రాత్రి వర్క్ చేసుకుంటాం. వాతావరణం సహకరిస్తే రేపు పొద్దురికి కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ ఏదైనా మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఫోర్కాస్ట్ రెయిన్స్ చెప్తూ ఉన్నాడు. అట్లా వర్షాలు ఉండి మళ్ళీ బుడమేరు పొంగి మా పనికి ఆటంకం కలిగితే రేపు మధ్యాహ్నానికల్లా ఇది కంప్లీట్ చేయగలుగుతాం. ఇది 3 కనుక కంప్లీట్ చేసేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా సింగనగర్కి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా ఉన్న వాటరే కిందకి వెళ్తుంది కాబట్టి ఇమీడియట్లీ ఒక 1 day 2 daysలో అది డ్రై అవుతుంది. ఇప్పటికే సిటీలో కూడా ఒక ప్రచారం జరుగుతుంది, అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి ఇంకా బుడమేరుకి వరద పెరిగే అవకాశం ఉంది, ఇళ్లను ఖాళీ చేసి బయటికి వెళ్ళండి. ఇప్పుడున్నటువంటి పొజిషన్ చూస్తే ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? లేకపోతే సింగనగర్ పరిసర ప్రాంత ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకుని ఉండొచ్చా వాళ్ళ ఇళ్లలో? అంటే ఇప్పుడు ఏదైతే మనం 2 రోజుల క్రితం అప్పుడు ఇంకా బ్రీచెస్ ఇంకా మనం పొడచవలసిన పరిస్థితి ఉంది. అప్పుడు బుడమేరు ఏదైతే కెపాసిటీ వాటర్ పెరిగినటువంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే మనం 1-2 గళ్ళుని మనం పూడ్చగలిగాం కాబట్టి 3వది కూడా చాలా వరకు పూడ్చడం అవుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా సింగనగర్కి కానీ ఏదైతే పల్లపు ప్రాంతానికి కానీ ఈ యొక్క పొగడ దీని నుంచి మాత్రం పెద్ద వరద నీరు వచ్చేటువంటి ప్రమాదం అయితే బుడమేరు నుంచి ప్రస్తుతానికి అయితే ఏమీ ఉండదని చెప్పి చెప్తూ ఉన్నాం. ఓవరాల్